వీళ్ళకి ఇంకొక సైడ్ కూడా మనం మాట్లాడుతున్నాం కదా, మనకి డార్కర్ సైడ్ కూడా ఏంటంటే వీళ్ళు కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లి తండ్రులు వాళ్ళకి సంబంధించిన ఆస్తి భాగాలు అన్నదమ్ములు అక్కచెల్లెల వ్యవహారాల్లో వీళ్ళు పెద్దరికంగా చేసుకోవాల్సిన జోక్యం చేసుకోకూడదు వీళ్ళు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా కఠినంగా ఇట్లా కొట్టే తెచ్చే అంటే ఇట్లా కట్ చేసి ఏకమార్ దోతుకుడే అంటారు చూడండి, అట్లా ఉండండి. వాళ్ళకి ఆ కపటము, ఆ ద్వంద్వ వైఖరి, ఈ దూరదృష్టి ఇలాంటివి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పాలనుకుంది వాళ్ళు సూటిగా చెప్పేస్తారు, వాళ్ళు మాట్లాడాలనుకున్నది కూడా వాళ్ళు బోల్డ్గా మాట్లాడేస్తారు. సో ఈ సంవత్సరము వీళ్ళకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే తల్లిదండ్రులకి వీళ్ళు శత్రువులు అవుతారు మేడం. అదేవిధంగా కుటుంబ స్థానంలో కేతు, అష్టమ భావంలో రాహు. సో భాగస్వామి కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి భాగస్వామి కూడా ఆస్తిపరమైనటువంటి విషయాలు అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ విషయాల్లో కూడా వీళ్ళకి భాగస్వామి దూరమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మేడం. అంటే కొంతమంది చూడండి, భార్య అలిగి ఇంటికి వెళ్ళిపోతుంది, ఆస్తి తెస్తేనే వస్తాను, నీకు మీ తల్లిదండ్రులు ఆస్తి వస్తేనే నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో నేను చాలా చూశాను, ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇలాంటివి ఎదుర్కొన్నారు వాళ్ళు కూడా. అంటే అప్పటి వరకు సుదీర్ఘకాలంగా ప్రేమించుకున్న వాళ్ళు, అమెరికాలో కలుసుకున్న వాళ్ళు, లేకపోతే యూనివర్సిటీస్లో కలుసుకున్న వాళ్ళు, ఆ 3-4 సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు, 2 సంవత్సరాలు అమెరికాలో ఎంఎస్ కలిసి చేసిన వాళ్ళు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, ఒక్కసారి సడన్గా పేరెంట్స్ వాళ్ళు వ్యతిరేకించేటప్పటికి అమ్మాయి అబ్బాయి వీళ్ళని ఈ రాశిలో పుట్టిన వాళ్ళు వదిలేసినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి.